said like collaboration mode అనేది సో ఆత్మ గారికి ఆల్రెడీ లాస్ట్ టైం ఇవ్వడం జరిగింది మరి అగైన్ వి ఆర్ లిమిట్ చూస్తున్నారు కదా ఎంతో మంది చెప్తున్న పాయింట్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం స్ట్రేంజర్స్ ని ఫస్ట్ ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా మాట్లాడాలంటే ఎక్కడో నర్వస్ ఫీలింగ్ అయితే ఉంటుంది. సో ఇట్లాంటి ఒక నెట్వర్క్ మీటింగ్స్ కి మనం వచ్చినప్పుడు అసలు ఆ ఫీలింగ్ ఉండదు, ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా అంత ఈజీ టు అప్రోచ్ ఉంటారు అండ్ ఒక ఫ్యామిలీ ఫీల్ వస్తుంది కాబట్టి ఈజీగా మనలో మనమే ఒక ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంటుందో అలానే ఎవరికి వాళ్ళ బిజినెస్ ని సపోర్ట్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ అ గుడ్ థింగ్ అండ్ ఐ కంప్లీట్. థ్యాంక్ యూ. ఎస్ BYN నెట్వర్క్ CEO అండ్ ఫౌండర్ కృష్ణ గారు అయితే మనతో ఉన్నారు. హలో సార్. హలో అండి. హాయ్. చాలా బాగున్నాను సార్. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది ఫస్ట్? యాక్చువల్ గా నేను నమ్ముతాను ఏంటంటే ప్రతి ఒక్కరు ఏదైనా క్రియేట్ చేస్తారంటే పబ్లిక్ కోసం క్రియేట్ చేయడం కంటే వాళ్ళ అవకాశాలను వాళ్ళు క్రియేట్ చేసుకునే ప్రాసెస్ లోనే పబ్లిక్ ఉపయోగపడే వాటిని అనుకుంటూ ఉంటారు. అలాగే నేను నా బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి అందరినీ ఒక కనెక్ట్ చేస్తే బాగుంటుంది, అక్కడ మన బిజినెస్ కూడా ప్రమోట్ చేసుకోవచ్చు అన్నట్టు అనుకునే దీన్ని క్రియేట్ చేశాను. బట్ నా బిజినెస్ ఏమి లేకుండా దీన్ని మెయిన్ బిజినెస్ గా తీసుకుని దీన్ని ప్రమోట్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. సో యాక్చువల్ మీ బిజినెస్ ఏంటి? యాక్చువల్గా నేను డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ అండ్ బిజినెస్ కన్సల్టెంట్ అండ్ వెల్త్ కన్సల్టెంట్. బట్ వాటిని నేను నా పర్సనల్ స్కిల్స్ గానే ఉంచుకున్నాను. బట్ ఈ ప్లాట్ఫామ్ లో నేను వాటిని ఎక్కడ ప్రమోట్ చేయను. సో ఇక్కడ నేను ఈ ప్లాట్ఫామ్ ని మెయిన్ గా తీసుకుని దీని ముందు తీసుకెళ్తూ ఉంటాను. సో దీంట్లో ఈవెన్ నేనేదైతే వాటిలో స్కిల్డ్ ఉన్నానో ఆ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కూడా వచ్చి ఇక్కడ మార్కెటింగ్ చేసుకోవచ్చు, వాడు బిజినెస్ చేసుకోవచ్చు. సో 8 years నుంచి రన్ అవుతుంది. సో ఇది యాక్చువల్ గా ఐడియా చాలా ఓల్డ్ అండి, అంటే 2013 లో వచ్చిన ఐడియా నుంచి చెప్పాలంటే. బట్ ఏదైనా ఒక విషయాన్ని చాలా బాగా ముందు తీసుకెళ్లాలంటే ఐడియా బాగా అంత మాత్రాన సరిపోదు. దానికి కావాల్సిన ఫండ్ కానీ, నెట్వర్క్ కానీ, నాలెడ్జ్ కానీ, ఇవన్నీ కూడా అంటే ఒక విషయం ముందు తీసుకెళ్లాల్సిన ప్రతి విషయం మన దగ్గర అందుబాటులో ఉన్నప్పుడు మాత్రం ముందుకెళ్తుంది. సో దానికోసం నేను సమయం తీసుకున్నాను, అంటే అంత స్ట్రెంత్ ని కూడగట్టుకోవడం కోసం. అలా నేను ఒక 8 months బిఫోర్ అదంతా నేను సమకూర్చుకున్నాను అని నేను అనుకున్నాను. అందు గురించి 8 months క్రితం నేను స్టార్ట్ చేశాను. సో ఇది 13th మీటింగ్ ఈ రోజు జరిగింది. కంగ్రాచులేషన్స్ అండ్ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకు అంటే లేట్ అయింది అని మనం డల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏది ఎప్పుడు జరిగినా మన మంచిగా జరుగుతుంది. లైక్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. అండ్ మీ వల్ల ఎంతో మంది హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ బెనిఫిట్స్ హియర్. వాళ్ళ బిజినెస్ ని గ్రో చేసుకుంటున్నారు, ఒక ఫ్యామిలీని బిల్డ్ చేసుకుంటున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మా అందరికి ఇలాంటి ఒక నెట్వర్క్ మీటింగ్ అరేంజ్ చేసినందుకు. థ్యాంక్ యూ. హలో సార్, మీ పేరు? వినయ్, న్యూట్రిషనిస్ట్. ఓకే, సో ఇది మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎందుకంటే ఈ రోజులో మేము ఏది పడితే తింటాం, ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నాము. సో మీరు ఏం చెప్తారు దీని గురించి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలి. అంటే న్యూట్రిషన్ ఇస్ నాట్ జస్ట్ ఫుడ్ గురించే కాదు, సో ఇట్స్ ఎ హోలిస్టిక్ అప్రోచ్ అనమాట. అంటే బీయింగ్ హెల్తీ అన్నది ఆ ఫుడ్ ఒకటే కాదు, స్ట్రెస్ కానీ, స్లీప్ కానీ, మన లైఫ్ స్టైల్ కానీ అన్ని బ్యాలెన్స్ చేసుకోవడమే హెల్త్. న్యూట్రిషన్ ప్లేస్ మేజర్ రోల్ అని, బికాస్ ఎక్కడ పడితే అక్కడ తిన్నాం, ఏం పడితే ఎప్పుడు పడితే అప్పుడు తిన్నాం. సో అవి చిన్న చిన్న చేంజెస్ చేసుకోగలిగితే సో పెద్ద న్యూట్రిషన్ అనేది చాలా మంది పెద్దగా చూస్తారు కొండలాగా. చిన్న చిన్న మార్పులు క్యాన్ మేక్ ఎ వెరీ బిగ్ చేంజెస్. యాక్చువల్లీ న్యూట్రిషనిస్ట్ ని కొండలాగా కాదు సార్. నా దృష్టిలో ఎట్లా అంటే చిన్నప్పుడు ప్రిన్సిపల్ ని చూస్తే ఎట్లా అయితే భయపడతామో, న్యూట్రిషనిస్ట్ ని చూస్తుంటే మేము అట్లా భయపడతాం. ఎందుకంటే అబ్బాయి పోయి నేను తినదంటారు రన్ అయినా అనుకుంటున్నాం. బట్ సీరియస్లీ న్యూట్రిషన్. సో హాయ్ మ్యామ్, వాట్స్ యువర్ నేమ్? My name is Ketki Jain. So your business is? I'm into fitness and yoga. I take workshops for schools and colleges as well, where I act as an educator for a lot of people and people do a lot of mistakes. I think they don't know how to work out, they don't know how to work on their hygiene, their food, how their platter should be. So I work as an educator also. Because I guide my clients, whatever nutrition I know, and I don't say that I know too much, but whatever I know, I do my best in this. That's a good thing in you, ma'am. And you're today, so how is your? I think I'm glad coming here because at least there is some platform which is promoting people. Promoting educators, so I think it's really important to have such moments. Thank you. హరీష్. ఎలా ఉన్నారు? అంటే మేము చాలా సార్ మీట్ అయ్యాం, బట్ అయిపోయింది. సో ఎలా ఉంది సార్ బిజినెస్? అండి, మనం ఇప్పుడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసాము. సో కోకోముంజ్ అన్నది ఏంటంటే ఇది ప్యూర్ కోకోనట్ వాటర్ తో మనం ఒక డిజర్ట్ తయారు చేసాము. ఇట్స్ రీప్లేస్మెంట్ ఫర్ స్వీట్స్ అండ్ ఐస్ క్రీమ్స్.
యా సో ఇది maybe చాలా మంది ఎవరైతే స్వీట్లు అంతే ఇష్టపడరో సో వాళ్ళకి ఇది చాలా క్రేజీ ప్రొడక్ట్ అండ్ కిడ్స్ ఆల్సో చాలా మంచిగా దీన్ని ఇష్టంగా తింటారు. యా సో అంత బాగుంది సార్, అంటే హెల్తీ వైజ్ గా కూడా ఇది బాగుంది. బట్ కోకో ముందు అని నేమ్ ఎలా వచ్చింది? సో ఇట్స్ లైక్ మీకు ఏదైతే తాటి ముంజు అన్నది తిన్నప్పుడు నోట్లో ట్రాన్స్పరెంట్ గా కరిగిపోతుంది కదండి. సో మనం కోకోనట్ వాటర్ తో కూడా సేమ్ మోడల్ లో సేమ్ ట్రాన్స్పరెన్సీ బేసిస్ లో ఉంటది. సో మీ నోట్లో వేసుకున్న వెంటనే స్వీట్ అన్నది కరిగిపోతుంది ఈ డిజర్ట్ అనేది. యా సో డయాబెటిక్ పేషెంట్స్ ప్రిఫర్ చేయొచ్చు. యా ఎనీవన్ కెన్ హ్యావ్ దిస్. అండ్ అంటే బేసిక్ గా మీరు ఏంటంటే ఈ మధ్య ఈవెంట్స్ లో ఐస్ క్రీమ్స్ స్వీట్స్ ఇదంతా పెట్టి పెద్దవాళ్ళు అన్నది ఐస్ క్రీమ్స్ తినట్లేదు. సో వాళ్ళకి 100% ఇట్స్ రీప్లేస్మెంట్. సో మీరు 80-40 మీటప్స్ కానీ లేదు అంటే కనుక మీ ఫంక్షన్స్ లైక్ ఇంట్లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ బర్త్డేస్ సో ఎనీ ఫంక్షన్స్ మీరు దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ మీరు అనుకోవచ్చు లైక్ ప్రైసింగ్ అనేది చాలా హై లెవెల్ లో ఉంటుంది. ద ఎంఆర్పీ ఇస్ ఓన్లీ 40 రూపీస్. సో మీది కనుక బల్క్ ఆర్డర్ ఉంది వీ కెన్ నెగోషియేట్ ద ప్రైసింగ్. సో యూల్ గెట్ ఫర్ ద బెస్ట్ ప్రైస్. ఓకే, డెఫినెట్లీ అప్కమింగ్ విజిటర్స్ కానీ ఫ్రెషర్స్ ఎవరైతే తీసుకొస్తూ ఉంటారో మన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళ కోసం ఉన్న సజెషన్ ఇద్దామని. యా షూర్. యాక్చువల్గా ఏంటంటే ఇది మనం మెంబర్స్ కోసం క్రియేట్ చేసాం. అంటే ఎవరైతే ఒక యాన్యువల్ మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి ఎక్స్క్లూజివ్ గా సపోర్ట్ చేయాలి. మార్కెటింగ్ పరంగా, లీడ్స్ పరంగా, లైక్ క్లోజింగ్స్ పరంగా, లైక్ సిస్టమ్ పరంగా. అంటే ఒక కంపెనీ ముందుకు వెళ్ళాలంటే ఎన్నో విషయాలు ఉండాలి. కేవలం లీడ్ వస్తే సరిపోదు. సో లీడ్ కరెక్ట్ గా ప్రాసెస్ చేయాలి, సిస్టమ్ కావాలి, టీమ్ కావాలి. ఈ అన్ని విషయాలు ఇక్కడ సపోర్ట్ దొరుకుతుంది. అందుగురించి వాళ్ళకి లాంగ్ టర్మ్ అసోసియేట్ అయితేనే ఎంత సపోర్ట్ మనం వాళ్ళకి ఇవ్వగలం. ఇలాగా మనకి ఎవ్రీ 15 days ఒకసారి ఈ మీటింగ్స్ మనం ఆర్గనైజ్ చేస్తుంటాం. వీటిలో మెంబర్ అవడానికి ఎవరైనా ఫస్ట్ విజిటర్ గా రావచ్చు. విజిటర్ గా వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎలాంటి పీపుల్ ఉన్నారు, ఎలాంటి ప్రొఫెషనల్స్ ఉన్నారు, మనకి ఎంత రిసోర్స్ఫుల్ గా ఉంటుంది ఈ మీటింగ్స్ కానీ ఈ నెట్వర్క్ కానీ అని అర్థం చేసుకొని ఇఫ్ దే లైక్ ఇట్ దే కెన్ బికమ్ మెంబర్. సో ఫస్ట్ మేము విజిటర్ గా వచ్చి ఈ మొత్తం ఎంటైర్ ప్రాసెస్ ని వాళ్ళు అర్థం చేసుకొని ఒక మంచి డెసిషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం.